నమస్కారం. ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూలై 14, 2025 సంచిక నుంచి సమర్పించడం జరుగుతోంది. శీర్షిక దేవభూమిలో దేశమాత. మాతృభూమి భారతదేశాన్ని ద్వేషిస్తున్నామో, రాజకీయ ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీతో విభేదిస్తున్నామో తెలియనంత మౌఢ్యంలో కూరుకుపోయి ఉన్నాయి ప్రతిపక్షాలు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మొదలు సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, డిఎంకే, ఏఐడిఎంకే, బీఆర్ఎస్ ప్రతి రాజకీయ పక్షం ఇదే జాడ్యంతో బాధపడుతున్నాయి. ఈ పార్టీలన్నింటికీ మించినవి కమ్యూనిస్టు పార్టీలు. దేశం, దేశీయమైన చింతన అంటే మొదటి నుంచి వీటికి ద్వేషమే. ప్రపంచ కార్మికుల ఐక్యత పేరుతో ఇవి భారతీయ స్పర్శ ఉన్న ఏ సిద్ధాంతాన్నైనా ఈసడిస్తాయి. ప్రస్తుతం కేరళను కుదుపుతున్న భారతమాత పటం వివాదం కమ్యూనిస్టుల నీచ సంస్కృతికి నిదర్శనం. దేవభూమిని దెయ్యాల భూమిగా మార్చిన సిపిఎం వచ్చే ఎన్నికల్లో ఓడిపోవటం ఖాయమని తేలిన తర్వాత ముస్లింలను బుజ్జగించడానికి భారతమాత పటం వివాదం రగిలిస్తోంది. అదే పనిగా భారతమాత పటం మీద దండయాత్ర చేస్తోంది. ఓడిపోతామని తెలిసిన సిపిఎం, గెలుపు మీద నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ రెండు కూడా భారతమాత చిత్రపటాన్ని గవర్నర్ కార్యాలయంలో పెట్టినందుకు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాయి. సంస్కృతిని కలుషితం చేసే ఈ వికృత రాజకీయ క్రీడను పర్యావరణ దినోత్సవం వేళ కేరళ కమ్యూనిస్టులు ఆరంభించారు. కేరళ రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ఈ సంవత్సరం పర్యావరణ దినోత్సవాన్ని తమ దేశ వ్యతిరేకతను ప్రదర్శించడానికి కమ్యూనిస్టులు ఎంచుకున్నారు. భారతమాత పటం ఏర్పాటు చేసినందుకు నిరసనగా వ్యవసాయ శాఖ మంత్రి పి ప్రసాద్ కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఈయన లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ లో సిపిఐ సభ్యుడు. భారతమాత పటం తొలగించమని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను తాము కోరామని, అందుకు ఆయన నిరాకరించడం వల్లే కార్యక్రమాన్ని బహిష్కరించామని ప్రసాద్ తర్వాత తన ఘనకార్యం గురించి తెలియజేశారు. ప్రసాద్ తో పాటు మరొక మంత్రి కూడా తన కమ్యూనిస్టు వ్రతాన్ని చక్కగా ఆచరించి భారతమాత పటం ఉన్నందుకు గవర్నర్ కార్యక్రమాన్ని బహిష్కరించారు. భారతాంబను వారిద్దరూ బహిష్కరించడానికి కారణం ఏంటో తెలిస్తే విస్తుపోవలసిందే. రాజ్భవన్ లో పెట్టిన భారతమాత ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో మాత్రమే పెడతారట, అందుకే వారు బహిష్కరించారట. ఇప్పుడు దేశంలో చాలా చోట్ల కనిపించే భారతమాత చిత్రపటాన్ని ఆర్ఎస్ఎస్ రూపొందించిందా? కాదు. భారతీయ హిందూ వారసత్వాన్ని ఆర్ఎస్ఎస్ తన మనుగడకు పునాదిగా స్వీకరించింది. అందుకు తగ్గట్టే మౌలిక విలువలకు భంగం రాకుండా ఆధునీకరించుకుంది. భారతమాత చిత్రపటం కూడా అంతే. ఆ చిత్రపటం ఆర్ఎస్ఎస్ సృష్టి కాదు. అనేక మంది కళాకారులు గడిచిన 120 ఏళ్లుగా భారత చిత్రపటాన్ని రచిస్తూనే ఉన్నారు. ఆయా కాలాల జాడ, నీడ ఆ చిత్రపటాల్లో కనిపిస్తాయి కూడా. మొదట చిత్రించినట్టు చెప్పే భారతమాత పటం 1905 నాటిది. అందుకు సంబంధించిన భావన శతాబ్దాల నాటిది. ఆ తర్వాత 2 దశాబ్దాలకు ఆర్ఎస్ఎస్ పుట్టింది. ఇప్పుడు కేరళ కేంద్రంగా సాగుతున్న భారతమాత పటం రగడ కేవలం ముస్లింలను బుజ్జగించేందుకు కమ్యూనిస్టులు చేస్తున్న నీతిమాలిన యుద్ధం. భారత విచ్చిత్తికి కమ్యూనిస్టులు చేస్తున్నా అందుకు వీలు కల్పిస్తున్న ముస్లిం ఉగ్రవాద సంస్థల వికృత క్రీడ మాత్రమే దీని వెనుక ఉన్నాయి. జూన్ 5న మొదలైన ఈ వివాదం ఈ నెల 25కు తారాస్థాయికి చేరుకుంది. జూన్ 25న కేరళ విశ్వవిద్యాలయంలో జరగాల్సిన కార్యక్రమాన్ని రిజిస్ట్రార్ అర్థాంతరంగా రద్దు చేశారు. ఇది గవర్నర్ పాల్గొనాల్సిన కార్యక్రమం. పర్యావరణ దినోత్సవంలోనూ ఈ కార్యక్రమంలోనూ ఈ అల్లరికి కారణం భారతమాత చిత్రపటాన్ని చూపిస్తున్నారు. కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు, మతోన్మాద ఉగ్రవాద ముస్లిం సంస్థల విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్ విద్యార్థి సంఘం భారతమాత చిత్రపటం విశ్వవిద్యాలయంలో రాజ్భవన్ లో పెట్టడం ఘోరమంటూ రోడ్డెక్కాయి. కాంగ్రెస్ పక్ష నేత సతీశన్ అయితే రాజ్భవన్లో అలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని, మత చిహ్నాలు ప్రదర్శించరాదని వక్కానించారు. తాజా వివాదంలో కేరళ మంత్రులు అధికారిక పర్యావరణ దినోత్సవం పేరుతో సచివాలయంలో మరొక ఉత్సవం ఆదరాబాదరా నిర్వహించారు. వేదిక మీద నుంచి భారతమాత చిత్రపటం తొలగించాల్సిందిగా మంత్రులు తనను అడిగినట్టు గవర్నర్ తన ప్రారంభోపన్యాసంలో వెల్లడించారు కూడా. ఆ ముందు రోజే మంత్రి కార్యాలయం కూడా అనూహ్యంగా గవర్నర్ కి తాకీదు వెళ్లింది. ఆర్ఎస్ఎస్ ఉత్సవాల్లో కనిపించే ఈ భారతమాత ఫోటో ఉండరాదని దాని సారాంశం. ఆ పటంలోని భారతమాత కుడి చేతిలో కాషాయ పతాకం ఉండటమే వారి అసలు అభ్యంతరం. ఇది మనం తల్లిగా భావించే భారతమాతకు ప్రతీక అయిన చిత్రపటం. దీనిని తొలగించడం తప్ప మరేదైనా చెప్పండి అని మంత్రులకు గవర్నర్ స్పష్టం చేశారు. కానీ భారతమాత చిత్రపటం కూడా సిపిఐ ప్రసాద్కు మత చిహ్నంలాగే కనిపించింది. అలాంటి చిత్రం రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అధికార నివాసంలో ఉండరాదని ప్రసాద్ తీర్పు చెప్పేశాడు. రాజ్భవన్ కార్యక్రమానికి హాజరు కావలసిన మరొక మంత్రి వి శివన్ కుట్టి గైరు హాజరయ్యారు. భారతమాత చిత్రపటం పెట్టడం ఆయనకు కూడా అభ్యంతరం కాబోలునని గవర్నర్ వ్యాఖ్యానించారు. మే నెలలోనే మరొక సంఘటన కూడా జరిగింది. మే 21వ తేదీన రాజ్భవన్లో ఆపరేషన్ సింధూర్ పరిణామాల గురించి ప్రసంగించడానికి ప్రముఖ జర్నలిస్ట్
జాతీయవాది ఎస్ గురుమూర్తిని ఆహ్వానించారు. గురుమూర్తిని ఆహ్వానించడం పట్ల కాస్త ఆలస్యంగానైనా ముఖ్యమంత్రి పినరయి విజయన్ అసమ్మతి వ్యక్తం చేశారు. ఏమైందో మరి, గురుమూర్తి ప్రసంగించి వెళ్లిన వారానికి పినరయి నిరసన ప్రకటన చేశారు. భారతమాత పటం గురించి గవర్నర్తో సిపిఎం ప్రభుత్వం పెద్ద యుద్ధానికి సిద్ధమైంది. జూన్ 10వ తేదీ గోవా విమోచన దినం సందర్భంగా కూడా ఇదే రకమైన వివాదం చెలరేగింది. 5-6 వారాల వ్యవధిలోనే 3 సార్లు భారతమాత పటం మీద కమ్యూనిస్టులు దండెత్తడం కేవలం రాజకీయం, నీచాతి నీచ వ్యూహం, కేవలం బుజ్జగింపు రాజకీయం, కేవలం భారతీయతలపై గుడ్డి వ్యతిరేకత. భారతమాత అనే భావన ఆర్ష వాంగ్మయంలోనే దర్శనమిస్తుంది. అక్కడి నుంచి సప్తవర్ణ చిత్రంగా కాగితం మీద ఆవిష్కృతమైంది. 19వ శతాబ్దం చివర 20వ శతాబ్దం ఆరంభంలోనే ఆ పటం భారతీయుల్లో మానసిక ఏకాత్మతకు అంకురార్పణ చేసింది. బహుశా ఇదే కమ్యూనిస్టులకు కంటగింపై ఉండొచ్చు. ఈ దేశాన్ని ఉద్యమపరంగా ఏకతాటి మీదకు తీసుకువచ్చిన బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంలోనే భారతమాత చిత్రపటం జన్మించింది. నిజానికి అంతకు శతాబ్దం క్రితమే మరొక భారతమాత చిత్రపటం ఆవిర్భవించినట్టు కూడా చెప్తారు. అది కూడా కేరళలోనే. అంటే గుడ్డిగా మూర్ఖంగా భారతమాత పటాన్ని బహిష్కరించే పార్టీ పాలిస్తున్న కేరళలోనే అబనీంద్రనాథ్ ఠాగూర్ మొదలు రాజా రవివర్మ వంటి 8 మంది చిత్రకారులు భారతమాత చిత్రపటాన్ని చిత్రీకరించారు. ముద్రణ లేదా అచ్చు పనిలో వచ్చిన శాస్త్ర సాంకేతిక పురోగతి, ఆ కళ పట్ల ప్రజలకు ఏర్పడిన గాఢమైన అభిరుచి, క్యాలెండర్ల మీద దేవీదేవతల చిత్రాల పట్ల పెరిగిన పూజ్య భావం, ఆకర్షణ అంతిమంగా ఇవాళ కనిపిస్తున్న భారతమాత చిత్రం ఆవిర్భావానికి వెనుక ఉన్నాయి. ఇందులో ఎక్కడా ఆర్ఎస్ఎస్, భారతీయ జనసంఘ్ లేదా బీజేపీల ప్రమేయం లేనే లేదు. ఏ కోణం నుంచి వాటి ప్రభావం లేదు. ఆర్య సమాజ్, హిందూ మహాసభ, రామకృష్ణ మిషన్ వంటి కాషాయ సంబంధిత సంస్థల ఉద్దేశాలు, లక్ష్యాలు కానరావు. నేడు కేరళలో కమ్యూనిస్టులు ఆరోపిస్తున్న ఆర్ఎస్ఎస్ వారి భారతమాత మొదటి చిత్రపటం ఆర్ఎస్ఎస్ ఆవిర్భావానికి చాలా ముందే భారతీయుల హృదయ పీఠాల మీద ప్రతిష్ఠితమైంది. మొదటి భారతమాత పటంలోని భావాలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రకటిస్తాయి. ప్రతీకలు మనదైన వాజ్మయం నుంచి జనించినవే. రంగులు మన చరిత్రలోని చీకటి వెలుగులను ప్రతిబింబిస్తాయి. గతంలో భారతదేశమేంటి? చిత్రపటం రంగులద్దుకుంటున్న కాలం ఎలాంటిది? భవిష్యత్తును కుంచెదారులు ఏ విధంగా స్వప్నించారు? ఇవి కూడా ఆ పటాలలో దర్శించొచ్చు. కానీ అవనీంద్రనాథ్ మొదలు రవివర్మ నుంచి బహుశా చిట్ట చివరి ఎంఎఫ్ హుస్సేన్ వరకు భారతి అంటే హిమాలయానికి, దక్షిణాదిన సాగరానికి నడుమ ఉన్నది అనే భౌతికపరమైన భావనను మాత్రం విస్మరించలేదు. అసలు భారత్ అన్న మాటను పరిహరించటానికి ఏ కాలంలోనూ ఏ నాయకుడు, ఏ ఉద్యమం ప్రయత్నించలేదు. భారత రాజ్యాంగం కూడా ఇండియా దట్ ఈజ్ భారత్ అనే సంబోధించింది. అసలు భారత రాజ్యాంగం ఆవిర్భవించడానికి శతాబ్దాల నాడే భారత్ అనే మాట ఉంది. భారత వర్ష అని గౌరవించుకున్నారు ఇక్కడి వారు. విష్ణు పురాణం భారత భూమిని ఇలా నిర్వచించింది. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేష్బైవ దక్షిణం వర్షం తద్భారతం నామ భారతి యత్ర సంతతి. భారత్ లేదా భారత వర్షం అన్న భావన అంత పురాతనమైంది. భారతమాత అన్న భావన, కల్పన మాత్రం దేశం బానిసత్వం నుంచి విముక్తం కావాలన్న ఉగ్రకామన భారతీయుల గుండెలను ఒక తుఫానులా తాకిన తర్వాత అంకురించింది. ఇందుకు మొదటి కారణం జాతీయవాదం, స్వదేశీ భావన. ఇలాంటివి మొదట కవులు, కళాకారులు, మేధావుల దృష్టిలో రూపుదిద్దుకుంటాయి. భారతమాత ఆకృతి కూడా అలా ఏర్పడింది. ఈ ఆధునిక దృష్టిజనితమైన భావనలోనూ కళాకారులు సర్వసమానత్వాన్ని ఆకాంక్షించారు. భేదభావాలు లేకుండా బిడ్డలందరికీ విద్యను అందించే, అందరికీ కడుపు నింపే ఒక తల్లినే భారతమాతలో ఆవాహన చేశారు వారు. ఆమెను జననిగానే భావించారు. కొందరు భారతాంబ అన్నారు. అంబ అంటే అమ్మ అనే. ఒక జాతిని ఐక్యం చేయటానికి, వీలైన ఐక్యం కావలసిన సందర్భానికి, చారిత్రక అవసరానికి బలం చేకూర్చే ఒక మూర్తిని ప్రజానీకం ముందు వారు ప్రతిష్ఠించారు. మరొక అంశం కూడా ఉంది. బానిసత్వంలో ఉన్న కాలం నాటి కళాకారుల ఊహలోని భారతమాత వేరు, ఆమెలో భవిష్యత్తు గురించిన కలత కనిపిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చిత్రించిన భారతావనిలో ధీరత్వం, ఆత్మస్థైర్యం పొటమరిస్తూ ఉంటాయి. ఏ కాలంలో అయినా స్థానీయత విలువ తెలిసిన కళాకారులు ఆమెను కాషాయ వస్త్రాలతోనే చిత్రించారు, సింహ వాహనంతోనే ఊహించారు. అంటే సాంస్కృతిక, ఆధ్యాత్మిక, రాజకీయ ఐక్యతకు భారత ప్రజానీకానికి ప్రతినిధిగానే
ఆవిష్కరించారు. పాదాల వద్ద సాగరం, మకుటం వెనుక హిమాలయ శ్రేణులు చిత్రించి ఏకత్వాన్ని అద్దారు. భారతమాతను చిత్రించటం వెనుక ఇంతటి తాత్విక భూమిక ఉంది. ఇంతటి సమున్నత భావన కలిగిన చిత్రపటం మీద ఆర్ఎస్ఎస్ పేరుతో మతం రంగు చిమ్మటం ద్రోహం కాదా? జాతి వ్యతిరేక భావాలతో ముస్లిం ఉగ్రవాద మూకలు స్వైర విహారం చేస్తున్న నేల మీద వాళ్ల ఓట్లు తప్ప జాతీయ సమైక్యత అవసరం లేని కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పాలిస్తున్న నేల మీద ఇంతకు మించి ఆశించలేం. కానీ నిరసించగలం, గర్హించగలం కదా. ఇన్ని వేల మంది సానుకూల మనోభావాలను గాయపరుస్తున్న ఆ పైశాచిక దృక్పథాన్ని మట్టి కరిపించగలం. భారతమాత తొలి చిత్రపటాన్ని జాతికి అందించిన ఘనత బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ స్థాపకుడు, ప్రఖ్యాత చిత్రకారుడు అవనీంద్రనాథ్ ఠాగూర్ కి దక్కుతుంది. ఇందుకు బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమమే క్యాన్వాస్ ను సమకూర్చింది. ఆయన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరుని కుమారుడు. అటు సౌందర్య దృష్టి, సామాజిక, ఆధ్యాత్మిక, తాత్వికతల శోభితమైన ఆ చిత్రం ఆయన వేసిన పెయింటింగ్లలోనే ఎంతో పేరు తెచ్చుకుంది. బెంగాల్లో ఆనాటి సాధ్వి రూపం ఈ చిత్రంలో చూడొచ్చు. భారతి అంటే చదువుల తల్లికి మరొక పేరు. అందుకే సరస్వతి అమ్మవారి వలె భరతమాతకు 4 చేతులను చిత్రించారు. స్వదేశీ భావనను రగిలించిన ఉద్యమం నేపథ్యంలో వెలువడిన ఈ చిత్రం 4 చేతులలో ఏమున్నాయి? ఒక చేతిలో కంకులున్నాయి, ఇది అన్నప్రసాదానికి ప్రతీక. ఒక చేతిలో చిన్న శ్వేతవస్త్ర ఖండం ఉంటుంది, తిండి తర్వాత గుడ్డను ఇది సంకేతిస్తుంది. ఒక చేతిలో వేదం ఉంది, అంటే జ్ఞానం పంచటం. మరో చేతిలో రుద్రాక్షమాల, అంటే దీక్షకు ప్రతీక. వాటర్ కలర్స్ తో చిత్రించిన ఈ పటం విక్టోరియా మెమోరియల్ హాల్లో ఉంది. ఈ చిత్రం భారతమాతగా అవతరించటం వెనుక మరో చారిత్రక వాస్తవం ఉంది. సిస్టర్ నివేదిత ఈ చిత్రం చూశారు. అందులోని భావ గాంభీర్యాన్ని దర్శించారు. భారతమాత చిత్రమన్నారు. ఈ చిత్రం తొలిసారి మాతృమూర్తి పేరుతో పర్బసి అనే సాహిత్య పత్రికలో వచ్చైంది. అవనీంద్రనాథ్ దానిని వంగమాతగానే చిత్రించారు. ఆమె మాటలకు తగ్గట్టుగానే బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం భారతదేశం అంతటా ప్రతిధ్వనించింది. పర్బసి పత్రిలో నివేదిత ఆ చిత్రపటాన్ని పరిచయం చేస్తూ ఇదొక కొత్త యుగానికి నాందివాచకమని అన్నారు. ఇది పూర్తిగా భారతీయ భావనతో, వ్యక్తీకరణతో, స్థానికత కలిగిన కళాత్మకతతో వెలువడిందని ఆమె చెప్పారు. భారతమాత పాదాల వద్ద కమలాలను ఆమె ఎంతో ప్రశంసించారు. పద్మాల రేఖా విన్యాసాన్ని వేణోలా ప్రశంసించారు. చిత్రపటంలోని 4 చేతులు ఆసియా ప్రాంత చిత్రకళా ముద్రకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. భారతీయ ఆత్మతో వెలసిల్లిన తొలి మాస్టర్ పీస్ అని కూడా ఆమె చెప్పారు. ఎందుకంటే మాతృభూమి అనే భావన ఈ చిత్రంలో ఉన్మీలనమైందని ఆమె నమ్మారు. మాతృభూమి భావన, జాతీయవాదం, ఆధునిక యుగపు లక్షణాలని ఆమె స్పష్టం చేశారు కూడా. విభజించింది వంగదేశం, మనకేంటి సంబంధం అని నాటి భారతావని అనుకోలేదు. అందుకే దేశమంతటా బెంగాల్ విభజనను నిరసించింది. ఆ మహత్తర జాతీయావేశమే భారతమాత చిత్రపటంగా అవతరించింది. అందుకు ఠాగూర్కు రేఖలను అందించింది మాత్రం బంకించంద్ర చటర్జీ ఆనందమఠంలోని వందే మాతరం గేయం. సోదరి నివేదిత వర్ణనకు కూడా ఉద్విగ్న నేపథ్యమే ఉంది. అవనీంద్ర జోరాసంకోలో పుట్టారు. సౌదామినీదేవి, గుణేంద్రనాథ్ ఠాగూర్ తల్లిదండ్రులు. అవనీంద్ర తన చిత్రకళా ప్రస్థానాన్ని తన ట్యూటర్ సిగ్నోర్ గిల్హార్డీ దగ్గర ఆరంభించారు. వాటర్ కలర్స్ పెయింటింగ్స్ వేయటం ఆయన దగ్గరే నేర్చుకున్నారు. తర్వాత ఆయిల్ పెయింటింగ్స్ లో శిక్షణ కోసం చార్ల్స్ పామర్ అనే బ్రిటిష్ జాతీయుడి దగ్గర చేరారు. అందుకే ఆయన మరొక ప్రఖ్యాత పెయింటింగ్ కృష్ణలీలలో ఐరోపా భారత సమ్మేళనం కనిపిస్తుందంటారు విమర్శకులు. అయినా భారతమాత చిత్రం విషయంలో ఆయన పూర్తి భారతీయ శైలిని ఆశ్రయించారు. ఆధునిక భారతీయ చిత్రకళను విశేషంగా ప్రభావితం చేసిన మరొక గొప్ప చిత్రకారుడు రాజా రవివర్మ. భారతీయ దేవీ దేవతలను ఆయన ఒకంత ఐరోపా శైలిలో చిత్రించారని అంటారు. రవివర్మ 1898లో దేశాన్ని ఒక దేవమూర్తిగా కల్పన చేశారు, అలాగే చిత్రించారు. ఆయన భావన ప్రకారం భారతమాత శాంతి సమరాల సమ్మేళనం. ఆయన కూడా 4 బాహువులను చిత్రించారు. ఒక చేతిలో బాణం ఉంచారు, మరొక చేతిలో పుష్పగుచ్చం చిత్రించారు. ఇది కాన్వాయి మీద వేసిన ఆయిల్ పెయింటింగ్. రవివర్మ, ఆయన సోదరుడు రాజావర్మ కలిసి దేశానికి ఆధునిక ముద్రణా వ్యవస్థను అందించారు. ఆ ముద్రణశాల నుంచి 1935లో మరొక భారతమాత చిత్రాన్ని వెలువరించారు. దుర్గామాతను మురిపిస్తూ ఆమెకు 4 చేతులు చిత్రించారు. ఎరుపు రంగు చీరలో ఆమె కనిపిస్తుంది. 4 చేతులు కూడా అప్పటికి ఉగ్రరూపం దాల్చిన స్వరాజ్య సమరం స్వరూపానికి ప్రతీకగా ఉన్నాయి. ఇందులో మాత పాదాల దగ్గర 2 ఆఫ్రికన్ సింహాలు కనిపిస్తాయి.
ఇది ఓలియోగ్రాఫిక్ పెయింటింగ్. వర్మ చిత్రాలలో ఒకంత ఐరోపా శైలి చొరబడి ఉండొచ్చు, కానీ ఆయన హిందూ దేవతల చిత్రాలకు విశేషమైన ఆదరణ తెచ్చారు. దైవారాధనను సులభతరం చేసిన కళాకారుడు ఆయన కుంచి నుంచి రామాయణం, భారతం, ఇతర పురాణాల నుంచి ఎన్నో చిత్రాలు వెలువడ్డాయి. ద్రౌపది, దమయంతి, శకుంతల ఊహా చిత్రాల్ని జాతి ముందుకు తెచ్చి నిలిపారాయన. అయితే ఒకటి, అంతకుముందు తరం చిత్రకారులు పర్షియన్, మొఘల్ చిత్రకళా శైలులను ఆశ్రయించేవారు. రవివర్మ దానికి అడ్డుకట్ట వేశారు. 1935లోనే అమృత షేర్గిల్ వేసిన భారతమాత చిత్రం కూడా వెలువడింది. ఒక బాలుడు, ఒక బాలికతో పేదరాలైన దీన భారతమాత మాత్రమే అందులో కనిపిస్తుంది. అమృత ఉద్దేశం ప్రకారం ఆమె గ్రామీణ భారతానికి ప్రతీక. అక్కడి కర్షక కుటుంబానికి చెందినట్టు కనిపిస్తుంది. బ్రిటిష్ పాలనతో భారత్కు దాపురించిన దారిద్ర్యాన్ని చూసి కలత చెందిన కళాకారిని ఆమెలో చూడొచ్చు. ఇది ఆయిల్ పెయింటింగ్. ఒకటి వాస్తవం, ఆధునిక శిల్పశైలులతో ప్రభావితమైన అమృత తనకు తెలిసిన రీతిలో భారతాంబను చిత్రించారు. ఆధునిక చిత్రకళా రీతులు ఆమెను ప్రభావితం చేసిన ఆమె ఒక మాట అన్నారు: కళ తను పుట్టిన మట్టిని ప్రతిబింబించాలి. ఫలితమే దీన భారతమాత. భారతీయ మూలాలు ఉన్న హంగేరియన్ కుటుంబంలో అమృత పుట్టారు. పెరిగింది మాత్రం బుడాపెస్ట్, భారత్లలో. ఆ ప్రభావం వల్లనే ఆమె చాలా చిత్రాలు వివాదాలు రేపాయి. అది వేరే విషయం. రూప్ కిషోర్ కపూర్ చిత్రించిన భారతమాత పెయింటింగ్ కంటికి నిండుగా ఉంటుంది. కపూర్ జాతీయవాద భావనతో అనేక సంచలనాత్మక చిత్రాలు వేశారు. అవన్నీ వలస పాలకులను నిలదీశాయి, భయపెట్టాయి. 1920, 1930 ప్రాంతంలో ఆయన భారతమాత చిత్ర రచన చేశారు. కాన్పూర్కు బాబులాల్ భార్గవ గ్లాస్ అండ్ పిక్చర్ మర్చెంట్ 1931లో ప్రచురించారు. తన తీవ్ర జాతీయవాద భావాలను ప్రతిబింబిస్తూ భారతమాత చేతిలో త్రిశూలాన్ని చిత్రించారు కపూర్. నిజానికి భారతమాతకు నేపథ్యం అఖండ భారత్ను చిత్రించారాయన. ఆధ్యాత్మికంగా, పారిశ్రామికంగా, డ్యాంలతో, ప్రాజెక్టులతో, ఓడలతో ఒక ధనిక దేశంగా ఆయన భారతావనిని కల్పన చేశారు. బర్మా ఆ పటంలో ఉంటుంది. కపూర్ భారతమాత పటం సార్వభౌమాధికారం అనుభవిస్తున్న, ఆత్మగౌరవం కలిగిన ఒక దేశానికి ప్రతీక కావాలన్న ఆకాంక్షను ప్రతిబింబిస్తుందని అంటారు. ఈయన చిత్రించిన మరో పెయింటింగ్ ఏ కారణాల వల్లనో కనుమరుగైంది. అందులో భగత్ సింగ్ తన శిరస్సును ఖండించి భారతమాత పాదాల ముందు పెడుతూ ఉంటాడు. వందే మాతరం అన్న వ్యాఖ్య రాశారు దానిమీద. దీంతో కపూర్ను జైలుకు పంపారు. కపూర్ కొద్దికాలం భారత జాతీయ కాంగ్రెస్ లోనూ, తర్వాత తీవ్ర జాతీయవాదులతోనూ కలిసి పనిచేశారు. కాన్పూర్ పట్టణ చారిత్రక ప్రాముఖ్యం మీద పరిశోధన చేసిన క్రిస్టోఫర్ పిన్ని ఈ విషయాలు వెల్లడించారు. బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిన కపూర్ చిత్రాలు ఇండియా ఆఫీసులో ఉన్నాయి. స్వాతంత్ర్యం తెచ్చుకున్న భారత జాతిలో 1947 నాటి ఆనందోత్సాహాలను, భవిష్యత్తు మీద పెట్టుకున్న ఆశలను తన భారతమాత చిత్రంలో రూపుదిద్దారు ఎంఎల్ శర్మ. భారతమాతను చిత్రించారు. అప్పటికి ఆయన వయసు 17 ఏళ్లు. స్వతంత్ర భారతదేశంలో ప్రఖ్యాతమైన తొలి భారతమాత పెయింటింగ్ ఇదేనని చరిత్రకారులు చెప్తారు. నవ యవ్వనవతిగా ఇందులో మాత దర్శనమిస్తుంది. పురాణ స్త్రీలను వర్ణించే సంపద్వంతమైన చక్కటి వలువలతో కనిపిస్తుంది. వెనుక త్రివర్ణ పతాకం, భీకరంగా కనిపించే 2 సింహాలను పూంచిన రథాన్ని నడుపుకుంటూ వస్తున్నట్లు చిత్రీకరించారాయన. నీలిరంగులో చిత్రించిన భూగోళం నుంచి వెనుక సంజకింజాయిలో వేగంగా అవతరిస్తున్న భారతీదేవి ఇందులో కనిపిస్తుంది. భూగోళం మీది భారత పటం రేఖలు దేవనాగరి లిపిలో వందే మాతరం అన్న అక్షరాలు చిత్రించారు. ఇది క్యాన్వాస్ ఆధారంగా చిత్రించిన ఆయిల్ పెయింటింగ్. చిరకాల బానిసత్వం వదిలిపోయి ఒక గణతంత్ర రాజ్యంగా భారతమాత అవతరించినట్టుగా ఉంటుంది సర్దార్ శోభా సింగ్ వర్ణచిత్రం. బహుశా ఇది 1950లో చిత్రించి ఉంటారని విమర్శకుల అభిప్రాయం. 3 రంగుల చీరను రోమన్ల తరహాలో ఆమె ధరించి ఉంటుంది. ఉగ్రత్వంతో ఉన్న సింహాన్ని ఆమె ఒక చేత్తో దువ్వుతున్నట్టు ఉంటుంది. ఆ మృగరాజం బ్రిటిష్ మకుటత్వాన్ని కాలితో తన్నుతున్నట్టు ఉంటుంది. అంటే వలస పాలన అంతమైందని చిత్రకారుడు వ్యక్తీకరించాడు. వెనుక అశోక స్తంభం చిత్రించాడు. అదే కొత్త గణతంత్ర రాజ్య చిహ్నమన్న సంగతి తెలిసిందే. కిరీటం పతనం కావటం, అశోక చిహ్నం ఎత్తుగా కనిపించటం చిత్రకారుడి సమున్నత దృష్టిని, జాతీయవాద దృక్పథాన్ని ఆవిష్కరిస్తున్నాయి. సిక్కు మత గురువులు, ఎందరో దేశభక్తుల, స్వరాజ్య సమరయోధుల చిత్రాలను కూడా ఆయన చిత్రించారు. చతుర్భుజి అయిన ఒక దేవతామూర్తిని భారతమాతగా చిత్రించారు జేబీ దీక్షిత్. జాతీయవాదం, ఆధ్యాత్మిక దృష్టి ఇందులో కనిపిస్తాయి. 1975లో చిత్రించిన
ఈ పెయింటింగ్ ఆ సంవత్సరమే వెలువడింది. వెనుక భారతదేశ భౌగోళిక పటం చిత్రించి అందులో కశ్మీర్ భాగంలో మాత మకుటం వచ్చేలా రచించారాయన. ఒక చేతిలో కనిపించే దండం శక్తికి ప్రతీక, మరో చేతిలో శంఖం ఉంటుంది, ఒక చెయ్యి అభయముద్రలో ఉంటుంది, ఒక చేతిలో కలశం ఉంటుంది. ఇది సంపదకి విజ్ఞతకి ప్రతీక. ఆమెకు ఎడమ పక్కన సింహం ఉంటుంది. ఈ చిత్రం పూణేలోని రాజా దినకర్ కేల్కర్ మ్యూజియంలో ఉంది. ఇది తైలవర్ణ చిత్రం. జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చదివిన దీక్షిత్ చిత్రించిన ధ్యానేశ్వర్, వివేకానందల చిత్రపటాలకు ఎంతో ఖ్యాతి ఉంది. 2005లో ఎంఎఫ్ హుస్సేన్ ఒక భారతమాతను చిత్రించాడు. మన పూర్వ కవులు ఋషుల మాదిరిగానే ఉత్తర భారతం, దక్షిణ భారతం అంటూ దేశ భౌగోళిక ఆకృతిని ఏ చిత్రకారుడు విభజించలేడు. హిమాలయాల నుంచి దక్షిణాన సాగరం వరకు అమ్మను చిత్రించారు. ఆమె విశ్వరూపం అద్భుతంగా చిత్రించారు. అంతా మాతృమూర్తి తల వెనుక వెలుగుల వలయాన్ని చిత్రించి దేవతగా రూపుకట్టించారు. అలాగే చిత్రించిన కాలం నాటి సామాజిక రాజకీయ పరిస్థితులు అందులో ప్రతిబింబించినట్టే ఆయా ప్రాంతాల వైవిధ్యభరితమైన వస్త్రధారణ, అలంకరణ కూడా ఆ పెయింటింగ్లలో ప్రతిబింబించాయి. ఇది ఒక విధంగా గర్వకారణం. స్వాతంత్ర్యానికి ముందు తర్వాత ఎన్ని వందల మంది భారతమాత చిత్రపటం రచించారో తెలీదు. ఎందరు బాలలు పాఠశాలల్లో ఈ బొమ్మ వేసి ఆనందించారో చెప్పడం కష్టం. ఇప్పుడు పేర్కొన్నవి కేవలం విఖ్యాత చిత్రకారుల కళాఖండాలు మాత్రమే. కమ్యూనిస్టులు ఈ వాస్తవాలను గమనించాలి. భారతమాత, ఆ చిత్రణకు ప్రేరణనిచ్చిన వందే మాతరం ఒక వర్గానికి మతం కారణంగా వ్యతిరేకం. అది వేరే చర్చ. అది సహేతుకం కాదు. సాంస్కృతిక ఏకత్వం నుంచి రాజకీయ ఏకత్వం సాధించటానికి భారతమాత భావన తన వంతు సాయం చేసింది. వందే మాతరం గేయం కూడా అదే చేసింది. ఇప్పుడు వాటి స్ఫూర్తిని దెబ్బతీసి దేశ ఐక్యతకు భంగం వాటిల్లేలా చేస్తున్న వారిలో కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. ఒక మతరాజ్యం కోసం ఆలోచిస్తున్న వారికి ప్రత్యక్షంగానే దోహదపడుతున్నారు. ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూలై 14, 2025 సంచిక నుంచి సమర్పించటం జరిగింది. శీర్షిక దేవభూమిలో దేశమాత. నమస్కారం.